ఆల్రెడీ మనం శిశువు వికాసానికి సంబంధించిన 2 వీడియోలు చేసామండి. ఇది మూడో వీడియో అండి. మనం టాపిక్ చూసుకుంటే శిశు వికాసంలో సబ్ టాపిక్ వికాస సిద్ధాంతాలండి. ఇది లాస్ట్ సబ్ టాపిక్ అండి. ఇందులో మనకు ప్రీవియస్‌గా బిట్లు ఏ విధంగా ఇచ్చారో ఇప్పుడు మనం చూద్దామండి. ఫస్ట్ క్వెషన్ మనం చూసుకున్నట్టయితే సంజనాత్మక వికాస సిద్ధాంతమును ప్రతిపాదించిన వారు ఎవరు? ఫస్ట్ ఆప్షన్ గమనించండి, జీన్ పియాజే. రెండో ఆప్షన్ ఎరిక్సన్, మూడో ఆప్షన్ కోల్బర్గ్, నాలుగో ఆప్షన్ నామ్ చోమ్స్కీ. అంటే సంజనాత్మక వికాస సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టింది ఎవరంటే జీన్ పియాజే అండి. ఫస్ట్ ఆప్షన్ సరైనది అండి. సంజనాత్మక వికాసం అంటే ఒక వ్యక్తి తన గురించి, తన చుట్టూ ఉన్న పరిసరాల గురించి తోడ్పడే నిర్మాణాలనే మనం ఏమంటామంటే సంజనాత్మక వికాస సిద్ధాంతం అంటామండి. ఈ సంజనాత్మక వికాస సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టింది జీన్ పియాజే అండి. ఇతను ఏ దేశానికి సంబంధించిన వాడంటే స్విట్జర్లాండ్ దేశానికి సంబంధించిన వాడండి. రెండో క్వశ్చన్ మనం గమనించినట్లయితే, ఒకటో ప్రశ్న గమనిస్తే ఇది 2018లో అడగడం జరిగిందండి. రెండో క్వశ్చన్ మనం గమనించినట్లయితే, పియాజే ప్రకారం సంజనాత్మక వికాస సిద్ధాంతమును ఈ క్రింది వానిలో వరుస క్రమాన్ని గుర్తించండి. ఈ క్వశ్చన్ 2018లో ఇచ్చారండి. ఫస్ట్ ఆప్షన్ మనం గమనించినట్లయితే పూర్వ ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ, ఇంద్రియ చాలక దశ. రెండో ఆప్షన్ గమనించినట్లయితే ఇంద్రియ చాలక దశ, పూర్వ ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ. మూడో ఆప్షన్ గమనించినట్లయితే మూర్త ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ, ఇంద్రియ చాలక దశ, పూర్వ ప్రచాలక దశ. నాలుగో ఆప్షన్ గమనిస్తే పూర్వ ప్రచాలక దశ, ఇంద్రియ చాలక దశ, అమూర్త ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ. మనకి క్వశ్చన్ బట్టి సంజనాత్మక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది పియాజే. ఇతను వర్గీకరణ మనం గమనించినట్లయితే 4 దశలు వర్గీకరించారండి. ఫస్ట్ ఇది మనం గమనిస్తే ఇంద్రియ చాలక దశ, మూర్త ప్రచాలక దశ, పూర్వ ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ. ఈ దశలను అతను ప్రతిపాదించారండి. దీన్ని ఇంద్రియ చాలక దశను మనం జ్ఞానేంద్రియాల దశ అంటారు. పూర్వ ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ. అంటే వరుస క్రమంలో మీరు గమనించినట్లయితే మనకు ఫస్ట్లో ఈ ఆప్షన్ బట్టి మన ఎలిమినేషన్ మెథడ్ మనం ఉపయోగించినట్టయితే ఫస్ట్లో మనకి పూర్వ ప్రచాలక దశ రాదండి. ఒకటో ఆప్షన్ కానీ నాలుగో ఆప్షన్ సరైన వివరణ కాదండి. ఇప్పుడు రెండో ఆప్షన్ మూడో ఆప్షన్ గమనించినట్లయితే మనకి ఫస్ట్ పియాజే ప్రకారం చూసుకుంటే ఫస్ట్ దశ ఇంద్రియ చాలక దశ వస్తుందని, మూడో ఆప్షన్ ఇది మూర్త ప్రచాలక దశ వస్తుందని. ఇది కాదండి. మనకి సరైన వివరణ ఏంటంటే రెండోదండి. ఇంద్రియ చాలక దశ, మూర్త ప్రచాలక దశ, పూర్వ ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ. ఈ ఇంద్రియ చాలక దశ మనకి 0 నుండి 2 సంవత్సరాల వరకు ఉంటుందండి. అలాగే పూర్వ ప్రచాలక దశ అనేది 2 నుండి 7 సంవత్సరాల వరకు ఉంటుందండి. మూర్త ప్రచాలక దశ చూసుకుంటే 7 నుండి 11 సంవత్సరాల మధ్యలో ఉంటుంది. అమూర్త ప్రచాలక దశ తీసుకుంటే 11 నుండి ప్రారంభం అవుతుందండి. అంటే మనకి పియాజే ప్రకారం సంజనాత్మక వికాస సిద్ధాంతాన్ని వరుస క్రమంలో పెట్టమన్నాడు దశలు. ఫస్ట్ మనకి ఇంద్రియ చాలక దశ, పూర్వ ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ వస్తున్నాయండి. ఇది మనకి 2018లో అడిగాడండి. ఈ మోడల్ చాలా ఇంపార్టెంట్. మనకి రెండో ఆప్షన్ సరైన వివరణ అండి. మూడో ఆప్షన్ మనం గమనించినట్లయితే మన మూడో క్వశ్చన్ చూసుకున్నట్టయితే పియాజే ప్రకారం వస్తు స్థిరత్వ భావన ఏ దశలో కనిపిస్తుంది? మనం ఆల్రెడీ సంజనాత్మక వికాస సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు, అలాగే అతని దశలు 4 అని మనం చెప్పుకున్నామని, ఆ దశల్లో ఏటి ముఖ్య విధులు నిర్వహిస్తే మనం గమనిద్దామండి. ఫస్ట్గా వస్తు స్థిరత్వ భావన ఏ దశలో ఏర్పడుతుంది? ఫస్ట్ దశ తీసుకున్నట్టయితే పూర్వ ప్రచాలక దశ అనేది సాధారణంగా ఇక్కడ వాక్ ప్రారంభమవుతుంది. అలాగే అంతర్దృష్టి ప్రారంభమవుతుందండి. ఇక్కడే వస్తు స్థిరత్వ భావన ఏర్పడుతుందండి. అలాగే రెండో ఆప్షన్ మనం చూసుకుంటే అమూర్త ప్రచాలక దశ మనం గమనించినట్లయితే ఇక్కడ అమూర్తమైన విషయాలు మాత్రమే మనం గుర్తించవచ్చండి. ఇంద్రియ ప్రచాలక దశ మనం గమనించినట్లయితే ఇక్కడ యత్నదోష సిద్ధాంతాన్ని గమనించవచ్చండి. అలాగే మనకి ఫోర్త్ ఆప్షన్ గమనించినట్లయితే మూర్త ప్రచాలక దశ అండి. ఇక్కడ సాధారణంగా పిల్లవాడు ఎదుడు కనిపించే వస్తువులు మాత్రమే గుర్తించగలడండి. ఇందులోనే మనకి ఆగమన ఆలోచన, నిగమన ఆలోచన మనకు కనిపిస్తాయండి. అయితే మనకి ఇక్కడ మనం గమనించినట్లయితే
పియాజే ప్రకారం వస్తు స్థిరత్వ భావన ఎక్కడ కలుగుతుందంటే మనకి మూడో ఆప్షన్ గమనించండి, ఇంద్రియ ప్రచాలక దశలో ఏర్పడుతుందండి. మనకి మనకి ఫస్ట్ ఆప్షన్ గమనించినట్లయితే ఇందులో మనకి సాంశీకరణ అంటే పూర్వ ప్రచాలక దశలో మనకి పరిమితులు కొన్ని కనబడతాయండి. అహం కేంద్రక వాదం అని, సర్వాత్మక వాదం అని, పదిలిపరుచుకునే భావనని, విపర్యాత్మక భావనని మనకు కనిపిస్తాయండి. మీరు ఏ దశలో ఏమొస్తుందో మీరు గమనించినట్లయితే ఈజీగా ఈ క్వశ్చన్కి మనం ఆన్సర్ చేయొచ్చండి. ఇది 2018లో అడిగాడండి ఏపీలో. అలాగే మనం 4వ ఆప్షన్ గమనించినట్లయితే అహం కేంద్రక వాదం అనేది పియాజే ప్రకారం ఏ దశకు సంబంధించినది. ఆల్రెడీ మనం చూసుకున్నామండి. పూర్వ ప్రచాలక దశ అంటే మనకి 2 నుండి 7 సంవత్సరాల మధ్యలో వస్తుందండి. ఇందులో అహం కేంద్రక వాదం, విపర్యాత్మక భావన లోపము, ఆలోచనలు ఇలాంటివి వస్తుంటాయండి. మనకి అహం కేంద్రక వాదం అనేది ఎక్కడ కనిపిస్తుందంటే పూర్వ ప్రచాలక దశలో ఏర్పడుతుందండి. అదే ఇంద్రియ చాలక దశలో మనం గమనిస్తే ఇక్కడ వస్తు స్థిరత్వ భావన, యత్నదోష సిద్ధాంతం ప్రారంభమవుతుంది. అలాగే అంతర్దృష్టి సిద్ధాంతం ఇక్కడ ప్రారంభం అవుతుందండి. అలాగే సర్వాత్మక వాదం మనం తీసుకున్నట్టయితే ఇది పరిమితి అండి. అంటే పూర్వ ప్రచాలక దశలో పరిమితి అండి ఇది. సర్వాత్మక వాదం అనేది దీని అర్థం అంటే జీవం లేని వస్తువుకు జీవం ఉందని భ్రమించడం అండి పిల్లవాడు. అందువలన సర్వాత్మక వాదం అంటే భ్రమించడం అని గుర్తుంచుకోవాలండి. మూర్త ప్రచాలక దశ అంటే ఇందులో ఆగమన నిగమన ఆలోచనలు ఏర్పడతాయండి. మనము పియాజే ప్రకారం మూర్త ప్రచాలక దశ అంటే సాధారణంగా మీరు గమనించినట్లయితే ఎదుట ఉన్న వస్తువులను గమనించగలడు కానీ పిల్లవాడు లేని వస్తువులు గమనించలేడు. ఫర్ ఎగ్జాంపుల్ మూర్త ప్రచాలక దశ అంటే మనకి క్వశ్చన్ ప్రకారం అహం కేంద్రక వాదం అనేది మనకి పూర్వ ప్రచాలక దశలో కనిపిస్తుందండి. అంటే ఫస్ట్ ఆప్షన్ సరైన వివరణ అండి. ఇది మనకి 2022లో జూలైలో అడగడం జరిగిందండి. మనకి 2 టెట్లు జరిగాయండి 2022లో. ఒకటి ఆగస్టు, ఒకటి దానికన్నా ముందులో జరిగిందండి. ఇది మీరు గమనించుకోవాలి. అలాగే 5వ క్వశ్చన్ మనం గమనించినట్లయితే పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతాన్ని ఎన్ని దశలుగా వర్గీకరించారు? ఇది 2018లో అడిగారండి. ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే 2, రెండో ఆప్షన్ చూసుకుంటే 3, మూడో ఆప్షన్ చూసుకుంటే 1, 4వ ఆప్షన్ చూసుకుంటే 4. మనకి పియాజే సంజ్ఞానాత్మక వికాసాన్ని సిద్ధాంతాన్ని అనుసరించి 4 దశలుగా వర్గీకరించారండి. అది మనం ఆల్రెడీ చెప్పుకున్నామండి. ఇంద్రియ చాలక దశ, పూర్వ ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ అని చెప్పుకున్నామండి. మనకి సరైన వివరణ 4వ ఆప్షన్ అండి. అలాగే మనం 6వ క్వశ్చన్ గమనించినట్లయితే జీన్ పియాజే రచించిన గ్రంథమును క్రింది వాటిలో గుర్తించండి. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. 2022లో మనకి ఇచ్చారు. మీరు ఎప్పుడైనా ఒక సిద్ధాంతాన్ని గురించి ఇచ్చాడంటే క్వశ్చను దానికి సంబంధించిన కీ పాయింట్లు మీరు గుర్తుంచుకోవాలండి. అలాగే మనం గమనించినట్లయితే ఫస్ట్ ఆప్షన్ ద లాంగ్వేజ్ అండ్ థాట్ ఆఫ్ ద చిల్డ్రన్ ఒక గ్రంథము. రెండో ఆప్షన్ చూసుకుంటే ద ఒరిజిన్ ఆఫ్ ఇంటెలిజెన్స్. అలాగే మూడో ఆప్షన్ చూసుకుంటే మారల్ జడ్జిమెంట్ ఆఫ్ ద చిల్డ్రన్. ఈ పైవన్నీ కూడా జీన్ పియాజే మనకి వివరించారండి. అయితే ఇప్పుడు మనకి ఓవరాల్గా మనం సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతాన్ని గురించి కొన్ని మాటల్లో తెలుసుకుందామండి. సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు జీన్ పియాజే అండి. జీన్ పియాజే స్విట్జర్లాండ్ దేశానికి చెందినవాడండి. ఇతను సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతాన్ని 4 దశలుగా వర్గీకరించారండి. అందులో మొదటిది ఇంద్రియ చాలక దశ, పూర్వ ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ అండి. ఇంద్రియ చాలక దశ మనం చూసుకుంటే 0 నుండి 2 సంవత్సరాల వరకు ఉంటుందండి. అలాగే పూర్వ ప్రచాలక దశ చూసుకుంటే 2 నుండి 7 సంవత్సరాల వరకు ఉంటుందండి. మూర్త ప్రచాలక దశ చూసుకుంటే 7 నుండి 11 సంవత్సరాల మధ్యలో ఉంటుందండి. అమూర్త ప్రచాలక దశ తీసుకున్నట్టయితే 11 నుండి ప్రారంభం అవుతుంది. అలాగే మన జీన్ పియాజే గురించి మూడో ఆప్షన్ చూసుకుంటే గ్రంథాలు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ద లాంగ్వేజ్ అండ్ థాట్ ఆఫ్ ద చిల్డ్రన్, ద మారల్ జడ్జిమెంట్ ఆఫ్ ద చిల్డ్రన్, ద ఒరిజిన్ ఆఫ్ ఇంటెలిజెన్స్ కూడా మనకి తెలియజేశాడండి. అలాగే జీన్ పియాజే మనకి పూర్వ ప్రచాలక దశలో మనం గమనించినట్లయితే 2 దశలు వస్తాయండి. ఒకటి పూర్వ భావనాత్మక దశ అని, రెండో దశ అంతర్బుద్ధి దశ అని అంటారండి. పూర్వ ప్రచాలక దశ చూసుకుంటే ఇది 2 నుండి 4 సంవత్సరాల మధ్యలో ఉంటుందండి. అలాగే రెండో దశ చూసుకుంటే పూర్వ ప్రచాలక దశలో రెండో దశ చూసుకుంటే అంతర్బుద్ధి దశ అండి. ఇది 4 నుండి 7 సంవత్సరాల మధ్యలో ఉంటుందండి. ఇక్కడ 2 పరిమితులు ఉన్నాయండి. ఒకటి సర్వాత్మక వాదము, అహం కేంద్రక వాదం అండి.
సర్వాత్మకవాదం అంటే జీవం లేని వస్తువుకు జీవం ఉందని భ్రమించడం. దాన్ని మనం ఏటంటారు? సర్వాత్మకవాదం అని అంటారండి. అలాగే అహంకేంద్రక వాదం అంటే ఒక శిశువు నడుస్తున్నప్పుడు తన వెనకతల సూర్యుడు కూడా వస్తున్నాడని భ్రమించడం. దాన్ని మనం ఏమంటాం? అహంకేంద్రకవాదం అంటామండి. ఈ పూర్వ ప్రచాలక దశలోనే 2 ఆలోచనలు ఉన్నాయండి. ఒకటి పదిలపరుచుకునే భావన లోపం, అలాగే రెండోది గమనించినట్లే విపర్యాత్మక భావన లోపం అనే 2 రకాల లోపాలు వస్తాయండి. పదిలపరుచుకునే భావన లోపం అంటే ఆలోచనలను కేంద్రీకరించడం. ఫర్ ఎగ్జాంపుల్గా ఒక పిల్లవాడు 2 గ్లాసు సీసాలు తీసుకొని ఒకటి పొడవుది ఒకటి లావుది తీసుకున్నట్టయితే కొంత గీత గీసి దానికి నీరు నింపినట్టయితే పిల్లవాడికి రమ్మని దాన్ని గమనించమన్నట్లయితే ఈ 2 సీసాల్లో ఏది ఎక్కువ వాటర్ ఉందని మనం గమనించినట్లయితే పిల్లవాడు చూసిన వెంటనే ఇది పొడవుగా ఉంది కదా గ్లాసు, ఇందులోనే నీరు ఎక్కువగా ఉందని అక్కడ ఆలోచన అనేది కేంద్రీకృతమై ఉంటుందండి. ఫస్ట్ది పదిలపరుచుకునే భావన, దాని నిర్వచనం అండి. రెండోది మనం గమనించుకున్నట్లయితే విపర్యాత్మక భావన లోపం. ఇందులో ఆలోచన అనేది కేంద్రీకృతం అవ్వదండి. ఫర్ ఎగ్జాంపుల్గా మట్టి గోళీలను 2 తీసుకొని వాటిని మళ్ళా మనము నీరు పోసి మామూలుగా చేస్తే ఇసుక మోడల్ చేసినట్లయితే తర్వాత మళ్ళీ అదే స్థితికి వస్తుందని పిల్లవాడికి తెలియదండి. మట్టి గోళీలు కదా, దీంతో కొడితే మామూలుగా ఇదైపోతుంది, తర్వాత దాన్ని మళ్ళీ తిరిగి వేరే ఆకారంలో చేయొచ్చు అనే భావన అనేది ఉండదు. దాన్ని బట్టి మనకి విపర్యాత్మక భావన లోపంలో ఆలోచన అనేది కేంద్రీకృతం అవ్వదండి. ఓవరాల్గా మనం చూసుకుంటే జీన్ పియాజే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి. దీని తర్వాత వచ్చే నైతిక వికాస సిద్ధాంతం కావచ్చు, అలాగే భాషా వికాస సిద్ధాంతం కావచ్చు, అలాగే అనుభవపూర్వక సిద్ధాంతం కావచ్చు. 7వ క్వశ్చన్ గమనించినట్లయితే కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతాన్ని ఎన్ని దశలుగా వర్గీకరించారు? ఫస్ట్ ఆప్షన్ మీరు గమనించినట్లయితే 4, రెండో ఆప్షన్ 5, మూడో ఆప్షన్ 6, నాలుగో ఆప్షన్ 3. మనం నైతిక వికాస సిద్ధాంతం అంటే ఏంటంటే మర్యాదగా మాట్లాడడం, సంఘంలో పాల్గొనడం, అందరితో కలిసి వెళ్ళడం, అలాగే గౌరవంగా ఉండడం. ఇది నైతిక వికాస సిద్ధాంతానికి సంబంధించింది. అయితే ఈ నైతిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరంటే కోల్బర్గ్. ఇతను ఏ దేశానికి చెందినవాడు అంటే అమెరికా దేశానికి చెందినవాడు. ఇతను ఎన్ని దశలుగా వర్గీకరించారంటే 6 దశలుగా వర్గీకరించారు. 3వ ఆప్షన్ సరైన వివరణ. ఈ 6 దశలు ఏంటంటే ఫస్ట్ది విధేయత శిక్ష, రెండోది సహజ సంతోష అనుకరణ, సహజ సంతోష అనుసరణ, సాధనోపయోగ దశ. మూడో దశ మనం చూసుకుంటే మంచి బాలుడు మంచి బాలిక దశ. 4వ దశ మనం గమనించినట్లయితే అధికారం సాంఘిక క్రమ నిర్వహణ దశ. 5వ దశ మనం గమనించినట్లయితే ఒప్పందాలు వ్యక్తిగత హక్కులు ప్రజాస్వామికంగా అంగీకరించబడిన చట్ట దశ. అలాగే 6వ దశ మనం గమనించినట్లయితే వ్యక్తిగత సూత్రాలు అంతరాత్మ దశ. అయితే 8వ క్వశ్చన్ మనం గమనించినట్లయితే శిక్షలు తప్పించుకోవడానికి విధేయత దశ క్రింద కోల్బర్గ్ నైతిక వికాస స్థాయికి చెందును. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతాన్ని ఇతను 3 స్థాయిలో 6 దశలుగా విభజించాడండి. స్థాయిలు మనం గమనించినట్లయితే 1వ స్థాయి పూర్వ సాంప్రదాయ స్థాయి, 2వ దశ మనం గమనించినట్లయితే సాంప్రదాయ స్థాయి, అలాగే 3వ స్థాయి మనం గమనించితే ఉత్తర సాంప్రదాయ స్థాయి. అయితే మనకి శిక్షలు విధేయత ఏ స్థాయిలో వస్తాయంటే మనకి పూర్వ సాంప్రదాయ స్థాయిలో వస్తాయండి. మనకి ఫస్ట్ ఆప్షన్ సరైన వివరణ అండి. రెండో ఆప్షన్ మనం గమనించినట్లయితే ఉత్తర సాంప్రదాయ స్థాయి, ఇది 3వ స్థాయి అండి. ఇందులో మనకి ఏ దశలు వస్తాయంటే ఒప్పందాలు వ్యక్తిగత హక్కులు ప్రజాస్వామికంగా అంగీకరించబడిన చట్ట దశ వస్తుందండి. అలాగే 6వ దశ మనం చూసుకుంటే వ్యక్తిగత సూత్రాలు అంతరాత్మ దశ అనేవి 2 దశలు ఇందులో ఉత్తర సాంప్రదాయ స్థాయి 3వ స్థాయిలో వస్తాయండి. అలాగే సాంప్రదాయ స్థాయి మీరు గమనించినట్లయితే ఇక్కడ 2 దశలు వస్తాయండి. మనకి సాంప్రదాయ స్థాయిలో వచ్చే దశలు మీరు గమనించినట్లయితే ఫస్ట్ది మంచి బాలుడు మంచి బాలిక దశ, రెండోది అధికారం సాంఘిక క్రమ నిర్వహణ దశలు వస్తాయండి. స్వయ అంగీకరణ సూత్రాలు అనేది మనకి లాస్ట్ దశకు వస్తాయండి.
ఇది వ్యక్తిగత సూత్రాల అంతరాత్మ నీతి. ఈ దశ ఉత్తర సాంప్రదాయ స్థాయికి సంబంధించిందండి. అలాగే 9వ క్వశ్చన్ గమనించినట్లయితే కోల్బర్గ్ ఈ క్రింది వానిలో వర్గీకరణను వరుస క్రమంలో గుర్తించండి. మనకు ఆల్రెడీ మనం చెప్పుకున్నామండి, కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతాన్ని 3 స్థాయిలు 6 దశలుగా వర్గీకరించారని తెలుసుకున్నామండి. ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే 6 దశలు ఉందండి, ఇది తప్పు ఆన్సర్ అండి. అలాగే రెండో ఆప్షన్ గమనించండి, 3 స్థాయిలను ఉందండి. అలాగే మూడో ఆప్షన్ చూసుకుంటే 2 స్థాయిలను ఉందండి. అలాగే 4వ ఆప్షన్ చూసుకుంటే 6 స్థాయిలను ఉందండి. అయితే నైతిక వికాస సిద్ధాంతాన్ని కోల్బర్గ్ మనకి వర్గీకరించిన విధానం చూసుకుంటే 3 స్థాయిలు 6 దశలండి. అది రెండో ఆప్షన్లో ఉందండి. ఇది సరైన వివరణ అండి. 10వ క్వశ్చన్ మనం గమనించినట్లయితే కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో అధికారం సాంఘిక క్రమ నిర్వహించే నీతి ఈ స్థాయికి చెందును. ఇది 2018లో అడగడం జరిగిందండి. మీరు గమనించినట్లయితే అధికారం సాంఘిక క్రమ నిర్వహణ ఇది కీ పాయింట్ లాంటిదండి. దీనికి మనం గమనించినట్లయితే పూర్వ సాంప్రదాయ స్థాయి మీరు గమనించుకున్నట్లయితే విధేయత శిక్ష వస్తుంది, ఇది కాదు. అలాగే ఉత్తర సాంప్రదాయ చూసుకున్నట్లయితే వ్యక్తిగత సూత్రాల అంతరాత్మ నీతి వస్తుంది, ఇది కాదు. అలాగే మనము సాంప్రదాయిక స్థాయి చూసుకుంటే ఇందులో మనకి 2 దశలు వస్తాయండి. ఒకటి మంచి బాలుడు మంచి బాలిక దశ వస్తుంది. అలాగే అధికారం సాంఘిక క్రమ నిర్వహించే దశ వస్తాయండి. అంటే మనకి కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం అనుసరించి మనకి అధికారం సాంఘిక క్రమ నిర్వహణ ఏ స్థాయిలో వస్తుందంటే 3వ ఆప్షన్ అండి సరైన వివరణ, సాంప్రదాయ స్థాయిలో మనకు కనబడుతుందండి. అలాగే 4వ ఆప్షన్ మీరు గమనించినట్లయితే పూర్వ ప్రచాలక దశ. ఈ దశను ప్రవేశపెట్టింది జీన్ పియాజే అండి, అది గుర్తించాలండి మీరు. అలాగే 11వ ఆప్షన్ మీరు 11వ క్వశ్చన్ గమనించినట్లయితే కోల్బర్గ్ ప్రకారం వ్యక్తి నైతిక వికాసంలో చివరి దశ ఫస్ట్ స్థాయిలో మనకి విధేయత శిక్ష వస్తుందండి, ఇది కాదండి. అలాగే రెండో ఆప్షన్ మీరు గమనించినట్లయితే అధికారం సాంఘిక క్రమ నిర్వహణ, ఇది కూడా చూసుకున్నట్లయితే సాంప్రదాయ స్థాయికి సంబంధించిందండి. అలాగే వ్యక్తిగత సూత్రాలు అంతరాత్మ దశ అనేది ఉత్తర సాంప్రదాయ స్థాయికి సంబంధించిందండి. మనకి నైతిక వికాసం అనుసరించి చివరి దశ అన్నాడు కాబట్టి వ్యక్తిగత సూత్రాలు అంతరాత్మ నీతి అనేది సరైన వివరణ అండి. ఉత్తర సాంప్రదాయ స్థాయి కూడా మనకి క్వశ్చన్లో గమనించినట్లయితే కోల్బర్గ్ ప్రకారం వ్యక్తి నైతిక వికాసంలో చివరి దశ అన్నాడు. అందువలన ఉత్తర సాంప్రదాయ స్థాయి అనేది అడగలేదు కాబట్టి ఇది సరైన వివరణ కాదండి. మనకి 3వ ఆప్షన్ వ్యక్తిగత సూత్రాలు అంతరాత్మ దశ సరైన వివరణ అండి. అలాగే 12వ క్వశ్చన్ మనం గమనించినట్లయితే కోల్బర్గ్ ప్రకారం సాంప్రదాయ నైతిక స్థాయికి చెందిన పిల్లవాని నైతిక ప్రవర్తనకు కారణం. ఇది 2022లో అడగడం జరిగిందండి. ఫస్ట్ ఆప్షన్ మీరు గమనించినట్లయితే తల్లిదండ్రుల నుండి శిక్షణ తప్పించుకోవడానికి, ఇది మనకి పూర్వ సాంప్రదాయ స్థాయికి సంబంధించిందండి. అలాగే రెండో ఆప్షన్ మీరు గమనించినట్లయితే ఇతరుల ఆమోదం మరియు బహుమతులు పొందడం, ఇది సహజ సంతోష అనుసరణ సాధనోపయోగ దశకు సంబంధించిందండి. అలాగే 3వ ఆప్షన్ మీరు గమనించినట్లయితే ఇతరుల ఆమోదం కోసం మరియు తిరస్కరణకు తప్పించుకోవడానికి, ఇది మనకి సరైన వివరణ అండి. సాంప్రదాయ స్థాయిలో మనకి 2 దశలు వస్తాయన్నాము. అందులో ఫస్ట్ దశ చూసుకున్నట్టయితే మంచి బాలుడు మంచి బాలిక దశ వస్తుందండి. అలాగే రెండోది అధికారం సాంఘిక క్రమ నిర్వహణ దశ వస్తాయండి. ఇక్కడ ఈ దశలో మనకి ఇతరుల ఆమోదం ఉంటుంది, అలాగే తిరస్కరణ కోసము తప్పించుకోవడం కోసం ఉంటుందండి. అంటే మనకి సరైన వివరణ 3వ ఆప్షన్లో ఉందండి. 3వది సరైన వివరణ అండి. అలాగే 13వ క్వశ్చన్ మనం గమనించినట్లయితే నైతిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు, ఇది 2018లో అడగడం జరిగిందండి. ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే పియాజే అండి. పియాజే ఏమి ప్రతిపాదించారో మీకు తెలుసు ఆల్రెడీ, ఇతను సంజనాత్మక వికాస సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడండి. అలాగే రెండో ఆప్షన్ చూసుకుంటే బండూరా, ఇతను సాంఘిక అభ్యాసనం, పరిశీలన అభ్యాసనం, నమూనా అభ్యాసన, వైకారియస్ మోడలింగ్, వివిధ రకాలుగా బండూరా పునర్బలనను కూడా ప్రతిపాదించాడండి. ఇది కూడా సరైన వివరణ కాదండి. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడండి.
మూడో ఆప్షన్ సరైన వివరణ అండి. నాలుగో ఆప్షన్ చూసుకుంటే కార్ల్ రోజర్స్. ఇతను అనుభవపూర్వక సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడండి. అనుభవపూర్వక సిద్ధాంతాన్ని ఆంధ్ర కేంద్రీకృత సిద్ధాంతం అని కూడా అంటారండి. మరియు ఆత్మ వికాస సిద్ధాంతం అని కూడా అంటారండి. ఇతను కార్ల్ రోజర్స్ ఎక్కువగా ఆదర్శ భావన, వాస్తవిక ఆత్మ భావన గురించి వివరించడం జరిగిందండి. ఓవరాల్గా మనం చూసుకుంటే నైతిక వికాస సిద్ధాంతాన్ని ఎవరు ప్రవేశపెట్టారండి? కోల్బర్గ్. కోల్బర్గ్ ఏ దేశానికి చెందినవాడండి? అమెరికా దేశానికి చెందినవాడు. ఇతను నైతిక వికాస సిద్ధాంతాన్ని ఎన్ని స్థాయిలుగా, ఎన్ని దశలుగా వర్గీకరించారంటే 3 స్థాయిలు 6 దశలుగా వర్గీకరించడం జరిగిందండి. మనకి 3 స్థాయిలు ఏంటంటే, ఒకటి పూర్వ ప్రచాలక దశ, సాంప్రదాయక స్థాయి, అలాగే ఉత్తర సాంప్రదాయక స్థాయి అని 3 స్థాయిలను వివరించడం జరిగిందండి. అలాగే దశలు మనం చూసుకున్నట్టయితే 6 దశలండి. ఒకటోది విధేయత శిక్షణ దశ, రెండో దశ మనం చూసుకుంటే సహజ సంతోష అనుసరణ సాధనోపయోగ దశ, మూడోది చూసుకుంటే మంచి బాలుడు మంచి బాలిక దశ, నాలుగో దశ మనం చూసుకుంటే అధికారం సాంఘిక క్రమ నిర్వహణ దశ, ఐదో దశ చూసుకుంటే ఒప్పందాలు వ్యక్తిగత హక్కులు ప్రజాస్వామికంగా అంగీకరించబడిన చట్టనీతి, ఐదో దశ. ఆరో దశ చూసుకుంటే వ్యక్తిగత సూత్రాలు అంతరాత్మ దశ. ఈ విధంగా 3 స్థాయిలు 6 దశలుగా వర్గీకరించడం జరిగిందండి కోల్బర్గ్. అలాగే మనము పూర్వ సాంప్రదాయ స్థాయి మనం గమనించినట్లయితే ఇందులో మనకి సాధారణంగా పిల్లవాడు శిక్షల నుండి తప్పించుకోవడం, అలాగే పెద్దవాళ్ళ పట్ల విధేయతగా ఉండడం జరుగుతుందండి. అలాగే రెండో స్థాయి మనం చూసుకుంటే సాంప్రదాయ స్థాయి అండి. ఇందులో చూసుకుంటే అధికారి పట్ల క్రమ నిర్వహణ, బాధ్యతలు, సాంఘిక నిర్వహణలు, కట్టుబాట్లు అన్ని సాంప్రదాయ స్థాయిలో ఉంటాయండి. అలాగే పెద్దవారిలో మంచి బాలుడుగా ఉండాలని, ఆమోదం పొందాలని, అలాగే శిక్షణ తప్పించుకోవడం కోసం అనేది సాంప్రదాయ స్థాయిలో ఉంటుందండి. అలాగే ఉత్తర సాంప్రదాయ స్థాయికి మనం వెళ్తే ఇక్కడ వ్యక్తిగత సూత్రాలు అంతరాత్మ దశ. ఇప్పుడు సపోజ్కి జన్మవందనం జరుగుతుందండి అనుకుందాం. ఉదాహరణకి కంపల్సరిగా తన బాధ్యత అనుకొని వ్యక్తిగత సూత్రాలు అలాగే అంతరాత్మ దశను ప్రేరేపించి అతను ఆ స్కూల్లో పండగలకి, జాతీయ పండగలు కావచ్చు, ముఖ్యమైన డేస్ కావచ్చు, అలాంటి కంపల్సరిగా నేను అటెండ్ అవ్వాలని ఉండాలండి. అది అంతర్గత దశ వ్యక్తిగత సూత్రాలకు సంబంధించిందండి. వ్యక్తిగత సూత్రాలు అంటే తనకు తానుగా పెట్టుకున్న సూత్రాలని కంపల్సరిగా నేను వెళ్ళాలి, పెద్దవాళ్ళని గౌరవించాలి, మర్యాదపూర్వకంగా మాట్లాడాలి. ఇవన్నీ కూడా ఉత్తర సాంప్రదాయిక స్థాయికి చెందినవండి. అలాగే ఈ కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం అనుసరించి ప్రతి స్థాయిని మనం గమనించినట్లయితే పూర్వ సాంప్రదాయిక స్థాయి అనేది 4 నుండి 10 సంవత్సరాల మధ్యలో ఉంటుందండి. అలాగే సాంప్రదాయ స్థాయి మీరు గమనించినట్లయితే 11 నుండి 13 సంవత్సరాల వరకు ఉంటుందండి. అలాగే ఉత్తర సాంప్రదాయ చూసుకున్నట్లయితే 14 నుండి వయోజన దశ వరకు ఉంటుందండి. 14వ క్వశ్చన్ గమనించినట్లయితే పిల్లల మేధస్సులో భాషాగ్రహణ పరికరం ఉంటుందని అభిప్రాయపడిన వారు. ఇది 2022లో అడగడం జరిగిందండి. ఫస్ట్ ఆప్షన్ మీరు గమనించినట్లయితే నామ్ చోమ్స్కీ, రెండో ఆప్షన్ బండూరా, మూడో ఆప్షన్ స్కిన్నర్, నాలుగో ఆప్షన్ చూసుకుంటే కోల్బర్గ్. అంటే భాషాగ్రహణ పరికరం అనేది కీ పాయింట్ అండి. ఇది ఎవరు ప్రవేశపెట్టారంటే నోమ్ చోమ్స్కీ అండి. ఫస్ట్ ఆప్షన్ సరైన వివరణ అండి. రెండో ఆప్షన్ మీరు గమనించినట్లయితే బండూరా అనే శాస్త్రవేత్త సాంఘిక అభ్యాసనాన్ని ప్రవేశపెట్టాడండి. అలాగే స్కిన్నర్ అనే శాస్త్రవేత్త కార్యసాధక నిబంధన సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడండి. నాలుగో ఆప్షన్ మీరు గమనించినట్లయితే కోల్బర్గ్ నైతిక వికాసాన్ని సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడండి. మనకి భాషాగ్రహణ పరికరం ఉంటుందని చెప్పిన వారు ఎవరంటే నోమ్ చోమ్స్కీ. 15వ క్వశ్చన్ మనం గమనించినట్లయితే చోమ్స్కీ సిద్ధాంతం యొక్క ముఖ్య అంశం. ఫస్ట్ ఆప్షన్ మీరు గమనించినట్లయితే భాషా వికాసం మేధో వికాసంపై ఆధారపడి ఉంటుందని, రెండో ఆప్షన్ మీరు గమనించినట్లయితే పిల్లల అంతర్గత సార్వత్రిక వ్యాకరణాన్ని కలిగి ఉంటాడని,
మూడో ఆప్షన్ గమనించినట్లయితే భాషా వికాసం పిల్లలు పొందే పునర్బలనాల మీద ఆధారపడి ఉంటుందని. నాలుగో ఆప్షన్ మీరు గమనించినట్లయితే పిల్లలు తల్లిదండ్రులను ఇతరులను పరిశీలించడం ద్వారా భాషను పొందుతాడు. ఇక్కడ మనకి చోమిస్కీ సిద్ధాంతం యొక్క ముఖ్య లక్షణం మీరు గమనించినట్లయితే ఇతను భాషా వికాసంపై ప్రయోగాలు చేశాడండి. అందులో ముఖ్యంగా పిల్లల గురించి అంతర్గతంగా సార్వత్రిక వ్యాకరణాన్ని కలిగి ఉంటాడని, భాషా నిర్మాణాలను కలిగి ఉంటాడని, వ్యాకరణ సూత్రాలను కలిగి ఉంటాడని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి చోమిస్కీ అండి. ఇతను భాషా వికాస సిద్ధాంతానికి చెందినవాడండి. ఇతను అమెరికా దేశస్థుడండి. అంటే మనకి చోమిస్కీ సిద్ధాంతం యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే రెండో ఆప్షన్ సరైన వివరణనండి. పిల్లలు అంతర్గత సార్వత్రిక వ్యాకరణాన్ని కలిగి ఉంటారనేది రెండో ఆప్షన్ సరైన వివరణ అండి. 16వ క్వశ్చన్ మీరు గమనించినట్లయితే శిశువు సార్వత్రిక భాషా సూత్రాలు వ్యాకరణ నిర్మాణాలను నిక్షిప్తం చేసుకునే సామర్థ్యంతో జన్మిస్తారని పేర్కొన్న మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరు? ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే పియాజే అనే శాస్త్రవేత్త సంజనాత్మక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించారండి. వైగటాస్క్ అనే శాస్త్రవేత్త సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టారండి. మూడో ఆప్షన్ గమనించినట్లయితే నోమ్ చోమిస్కీ ఇతను భాషా వికాస సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడండి. మనకి 16వ క్వశ్చన్కి మూడో ఆప్షన్ సరైన వివరణ అండి. నాలుగో ఆప్షన్ మీరు గమనించినట్లయితే స్కిన్నర్ అనే శాస్త్రవేత్త కార్యసాధక సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడండి. మీరు 17వ క్వశ్చన్ మీరు గమనించినట్లయితే ల్యాడ్ విస్తరింపుము ఎల్ఏడి అనే విస్తరింపు చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ ఆప్షన్ మీరు గమనించుకుంటే లాంగ్వేజ్ అండ్ మైండ్, రెండో ఆప్షన్ గమనించినట్లయితే లాంగ్వేజ్ డివైజ్, మూడో ఆప్షన్ గమనించినట్లయితే లాంగ్వేజ్ ఎక్విషన్ డివైజ్, నాలుగో ఆప్షన్ గమనించినట్లయితే లాంగ్వేజ్ అండ్ బైండింగ్. మనకి లెడ్ అనేది లాంగ్వేజ్ ఎక్విషన్ డివైజ్ అంటే దీనికి తెలుగులో ఏంటంటారంటే భాష అర్జన పరికరం అని తెలియజేసిన వారు ఎవరండి? నోమ్ చోమిస్కీ. 18వ క్వశ్చన్ మీరు గమనించినట్లయితే నోమ్ చోమిస్కీ గ్రంథాలను గుర్తించండి. ఇది ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ ఆప్షన్ గమనించినట్లయితే ద లాజికల్ స్ట్రక్చర్ ఆఫ్ లింగ్విస్టిక్ థియరీ, రెండో ఆప్షన్ గమనించినట్లయితే లాంగ్వేజ్ అండ్ మైండ్, మూడో ఆప్షన్ గమనించినట్లయితే లెక్చరర్ ఆన్ గవర్నమెంట్ అండ్ బైండింగ్. ఈ 4 కూడా మనకి నోమ్ చోమిస్కీ అంటే భాషా వికాస సిద్ధాంతకర్త ప్రతిపాదించారండి. 4వ ఆప్షన్ సరైన వివరణ అండి. అలాగే 19వ క్వశ్చన్ మీరు గమనించినట్లయితే ఫాదర్ ఆఫ్ మోడర్న్ లింగ్విస్టిక్ అంటే భాషా అర్జన పితామహుడు ఎవరు? వాట్సన్ అనే శాస్త్రవేత్త ప్రవర్తనవాదండి. పియాజే అనే శాస్త్రవేత్త సంజనాత్మక వికాస సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడండి. పావ్లోవ్ అనే శాస్త్రవేత్త శాస్త్రీయ నిబంధన సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడండి. 4వ ఆప్షన్ గమనించినట్లయితే నోమ్ చోమిస్కీ అనే శాస్త్రవేత్త భాషా అర్జన పరికరాన్ని గురించి తెలియజేశాడండి. అందువలన ఇతనికి ఏమని పేరు వచ్చిందంటే ఫాదర్ ఆఫ్ మోడర్న్ లింగ్విస్టిక్ గా పిలుస్తారు. అంటే 4వ ఆప్షన్ సరైన వివరణ అండి. 20వ క్వశ్చన్ మనం గమనించినట్లయితే నోమ్ చోమిస్కీ పూర్తిగా వ్యతిరేకించిన అంశం. తను ప్రయోగాలు చేస్తున్నప్పుడు భాషా వికాస సిద్ధాంతం గురించి ఒక పిల్లవాడిని తీసుకొని ఇతనికి అంతర్గతంగా సార్వత్రిక వ్యాకరణాలు మరియు వ్యాకరణ నిర్మాణాలను కలిగి ఉంటాడని తెలియజేశాడండి. అందులో భాగంగా మనకి ఫస్ట్ ఆప్షన్ మరి గమనించినట్లయితే సాంప్రదాయ పద్ధతిలో వ్యాకరణ బోధన. సాంప్రదాయ పద్ధతికి మరో పేరు ఏకకారక సిద్ధాంతం అండి. ఏకకారక సిద్ధాంతం మనకు ప్రజ్ఞా సిద్ధాంతాల్లో మనం గమనించవచ్చండి. ఏకకారక సిద్ధాంతం, ద్వికారక సిద్ధాంతం, బహుళకారక సిద్ధాంతం, అలాగే స్వరూప నమూనా సిద్ధాంతం, సామూహికారిక సిద్ధాంతం, వివిధ రకాలుగా మనం అభ్యాసన లేక వైయక్తిక టాపిక్లో మనం తెలుసుకుంటామండి. బోధన ఎక్కడ సాంప్రదాయ పద్ధతుల వ్యాకరణ బోధన గురించి ఎవరు వివరించారంటే మన నోమ్ చోమిస్కీ అండి వ్యతిరేకించారు ఇక్కడ. ఎందుకంటే పిల్లవాడు పుట్టుకతోనే అంతర్గతంగా కొన్ని కలిగి ఉంటాడని అలాగే సార్వత్రిక వ్యాకరణాన్ని కూడా కలిగి ఉంటాడని వివరించారండి.
అలాగే రెండో ఆప్షన్ చూసుకుంటే మానసిక వికాసం అండి. ఈ మానసిక వికాసం గురించి మనకు తెలియజేసింది ఎవరంటే జీన్ పియాజే అండి. ఈ వికాసాన్ని అనుసరించి మనకి సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతాన్ని గురించి వివరించడం జరిగిందండి. అలాగే మూడో ఆప్షన్ మనం గమనించినట్లయితే కార్యక్రమీయత బోధన. ఇది మనకి ఎక్కడ వస్తుందంటే కార్యసాధక సిద్ధాంతములో మనకి స్కిన్నర్ అనే శాస్త్రవేత్త తెలియజేయడం జరిగిందండి. అలాగే నాలుగో ఆప్షన్ మీరు గమనించినట్లయితే సాంప్రదాయ పద్ధతుల పరిమితి. అంటే సాంప్రదాయ పద్ధతులు ఏకకారక సిద్ధాంతానికి అనుసరించి దాని యొక్క లాభాలు నష్టాలు గురించి తెలియజేయడం జరిగిందండి. మనకి క్వశ్చన్ ప్రకారం ఒకటో ఆప్షన్ సరైన వివరణ అండి. ఓవరాల్గా మనం చూసుకుంటే నోమ్ చోమ్స్కీ ఒక భాషా వికాస సిద్ధాంతకర్త. అలాగే ఈయనను మనం ఏమంటారంటే ఫాదర్ ఆఫ్ మోడర్న్ లింగ్విస్టిక్ గా పిలుస్తారు. అలాగే ఇతను పరికరాన్ని గురించి తెలియజేయడం జరిగింది. ఇతను అమెరికా దేశానికి చెందినవాడు. అలాగే కొన్ని గ్రంథాలను తెలియజేయడం జరిగిందండి. ఫస్ట్ది మనం చూసుకున్నట్టయితే ద లాజికల్ స్ట్రక్చర్ ఆఫ్ లింగ్విస్టిక్ థియరీ, లాంగ్వేజ్ అండ్ మైండ్, అలాగే లెక్చర్ ఆన్ గవర్నమెంట్ అండ్ బైండింగ్ అనే గ్రంథాలను కూడా తెలియజేయడం జరిగిందండి. ఇతను ముఖ్యంగా పిల్లల్లో సార్వత్రిక భాషా వికాస సూత్రాలు ఉంటాయని, అలాగే వ్యాకరణ నిర్మాణ నిక్షిప్తం చేసుకునే సామర్థ్యంతో జన్మిస్తారని ముఖ్యంగా తెలియజేయడం జరిగిందండి. 21 క్వశ్చన్ మనం గమనించినట్లయితే అనుభవపూర్వక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు. ఫస్ట్ ఆప్షన్ గమనించినట్లయితే కోహ్లర్, రెండో ఆప్షన్ గమనించినట్లయితే కార్ల్ రోజర్స్, మూడో ఆప్షన్ చూసుకుంటే చోమ్స్కీ, నాలుగో ఆప్షన్ చూసుకుంటే పియాజే. మనం ఫస్ట్ ఆప్షన్ గమనించినట్లయితే కోహ్లర్ అనే శాస్త్రవేత్త అంతర్దృష్టి సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టారు. అలాగే రెండో ఆప్షన్ గమనించినట్లయితే కార్ల్ రోజర్స్ అనే శాస్త్రవేత్త ఆత్మ వికాస సిద్ధాంతాన్ని, అలాగే ఆత్మ కేంద్రీకృత సిద్ధాంతాన్ని, అనుభవపూర్వక సిద్ధాంతాన్ని కూడా కార్ల్ రోజర్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించారు. మూడో ఆప్షన్ గమనించినట్లయితే చోమ్స్కీ భాషా వికాస సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టారు. నాలుగో ఆప్షన్ గమనించినట్లయితే పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టారు. మనకి క్వశ్చన్లో అనుభవపూర్వక సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టిన వారు ఎవరంటే కార్ల్ రోజర్స్. రెండో ఆప్షన్ సరైన వివరణ. అలాగే 22 క్వశ్చన్ మనం గమనించినట్లయితే క్రింది వానిలో మానవతావాదాన్ని ప్రతిపాదించిన విస్తరించిన వారు ఎవరు? ఫస్ట్ ఆప్షన్ మనం గమనించినట్లయితే మాస్లో మరియు కార్ల్ రోజర్స్. మాస్లో అనే శాస్త్రవేత్త మానవతావాదాన్ని మొట్టమొదటిగా ప్రతిపాదించి విస్తరించిన వారు. తర్వాత దాన్ని అభివృద్ధి విస్తరించిన వారు కార్ల్ రోజర్స్. అలాగే రెండో ఆప్షన్ చూసుకుంటే చోమ్స్కీ భాషా వికాస సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టారు. మూడో ఆప్షన్ చూసుకుంటే పావ్లోవ్ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టారు. నాలుగో ఆప్షన్ గమనించినట్లయితే జీన్ పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టారు. మనకు కావలసింది మానవతావాదాన్ని ప్రతిపాదించి విస్తరించిన వారు ఎవరంటే మాస్లో, కార్ల్ రోజర్స్. ఒకటో ఆప్షన్ సరైన వివరణ. 23వ క్వశ్చన్ మనం గమనించినట్లయితే ఈ క్రింది వానిలో అమెరికా దేశానికి చెందిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు. ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే కోల్బర్గ్, ఇతను అమెరికా దేశానికి చెందినవాడు. రెండో ఆప్షన్ కార్ల్ రోజర్స్ అనే శాస్త్రవేత్త అమెరికా దేశానికి చెందినవారు. అలాగే మూడో ఆప్షన్ చూసుకుంటే నోమ్ చోమ్స్కీ అనే శాస్త్రవేత్త అమెరికా దేశానికి చెందినవారు. ఇక్కడ అమెరికా దేశానికి చెందిన వారు పైవారందరూ నాలుగో ఆప్షన్ సరైన వివరణ. అలాగే 24 క్వశ్చన్ మనం గమనించినట్లయితే కార్ల్ రోజర్స్ ప్రకారం ఆత్మ భావన ఎన్ని రకాలుగా విభజించడం జరిగింది? ఒకటో ఆప్షన్ 1, రెండో ఆప్షన్ 2, మూడో ఆప్షన్ 3, నాలుగో ఆప్షన్ 4. ఆత్మ వికాస సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టిన కార్ల్ రోజర్స్ ఆత్మ భావనను 2 రకాలుగా విభజించారు. ఒకటోది ఆదర్శ ఆత్మభావన, రెండోది వాస్తవిక ఆదర్శ భావన. వాస్తవిక ఆత్మభావన అంటే నేను నిజాయితీపరుడుగా ఉంటాను, ఉదాహరణకు నేను మంచివాడిగా ఉంటాను, తరువాత
నేను అందరిలో గొప్పగా ఉండాలి. ఇలా అనుకోవడాన్ని వాస్తవిక ఆత్మభావన అంటారు. ఆదర్శ ఆదర్శ ఆత్మభావన అంటే నేను నిజాయితీ పరుణ్ణి, నేను పెద్దవాడిను, నేను చిన్నవాడిను, రకరకాల ఉదాహరణలుగా చెప్పవచ్చు. లేకపోతే నేను నిజాయితీగా ఉంటాను, నేను మర్యాదను పాటిస్తాను, మంచి చెడులను గుర్తిస్తాను. ఈ విధంగా ఆదర్శ భావనకు సంబంధించింది. అది ప్రతిపాదించిన వారు ఎవరు? కార్ల్ రోజర్స్ అనే శాస్త్రవేత్త. 25వ క్వశ్చన్ మనం గమనించినట్లయితే కార్ల్ రోజర్స్ సరైన గ్రంథాలను గుర్తించండి. ఫస్ట్ ఆప్షన్ క్లయింట్ సెంటర్ థెరపీ, రెండో ఆప్షన్ ఆన్ బికమింగ్ ఏ పర్సన్, మూడో ఆప్షన్ గమనించినట్లయితే ఏ వే ఆఫ్ బీయింగ్. ఇవన్నీ కూడా ఆత్మ వికాస సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టిన కార్ల్ రోజర్స్ గ్రంథాలను రాయడం జరిగింది. అలాగే 26వ క్వశ్చన్ మనం గమనించినట్లయితే ఆత్మ కేంద్రీకృత వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే కోల్బర్గ్ అనే శాస్త్రవేత్త నైతిక వికాస సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టారు. అలాగే రెండో ఆప్షన్ మనం చూసుకుంటే ఎరిక్ ఎరిక్సన్ అనే శాస్త్రవేత్త మనోసాంఘిక వికాస సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టారు. మూడో ఆప్షన్ గమనించినట్లయితే కార్ల్ రోజర్స్ అనే శాస్త్రవేత్త ఆత్మ కేంద్రీకృత వికాస సిద్ధాంతాన్ని, అలాగే అనుభవపూర్వక సిద్ధాంతాన్ని, అలాగే ఆత్మ వికాస సిద్ధాంతాన్ని కూడా అతనే ప్రతిపాదించారు. నాలుగో ఆప్షన్ చూసినట్లయితే పియాజే, ఇతను సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టారు. ఇందులో మనకి 26వ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఆత్మ కేంద్రీకృత వికాస సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టింది కార్ల్ రోజర్స్. అలాగే 27వ క్వశ్చన్ మనం గమనించినట్లయితే వాస్తవిక ఆదర్శ ఆత్మభావన మధ్య అంతరమును కొలుచుటకు ఉపయోగించు పరికరం ఏది? వాస్తవిక ఆదర్శ ఆత్మభావన మధ్య అంతరమును కొలుచుటకు ఉపయోగించిన శాస్త్రవేత్త ఎవరంటే కార్ల్ రోజర్స్. దానికోసం ఒక పరికరాన్ని తెలియజేశారు. అందులో మనం ఈ ఆప్షన్లు గమనించినట్లయితే ఫస్ట్ ఆప్షన్ ల్యాడ్, ఇది ప్రతిపాదించిన వారు నామ్ చోమ్స్కీ. ల్యాడ్ అంటే లాంగ్వేజ్ ఎక్విజిషన్ డివైస్, అంటే ఏంటి? తెలుగులో భాష అర్జన పరికరం. ఇది ఎక్కడ ఉంటుంది? మెదడులో నిక్షిప్తమై ఉంటుందని ఎవరు తెలియజేశారు? నామ్ చోమ్స్కీ. రెండో ఆప్షన్ గమనించినట్లయితే టాట్ టిఏటి థిమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్. దీన్ని ప్రవేశపెట్టింది సాధారణంగా ముర్రే మోర్గన్. అలాగే దీన్ని గమనించినట్లయితే టెట్ అనేది ప్రక్షేపిక పరీక్షలు, అప్రక్షేపిక పరీక్షలని మనకి మూర్తిమత్వంలో వస్తుంది. ఈ టెట్ అనేది మనకి ప్రక్షేపిక పరీక్షలకు సంబంధించింది. అలాగే డిఏటిబి అనే పరీక్ష మనం గమనించినట్లయితే డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీ అని అంటారు. ఇది 8 రకాలు ఉంటుంది. అది మనం ఆల్రెడీ తెలుసుకోబోతున్నాం. డిఏటిబి అనేది భేదాత్మక పరీక్షలకు సంబంధించింది. అలాగే ఎస్ఏడి సెమాంటిక్ డిఫరెన్షియల్ టెక్నిక్. ఈ పరికరం ద్వారా మనకి వాస్తవిక ఆత్మభావన, ఆదర్శ ఆత్మభావన మధ్య అంతరాలను కొలుచుటకు ఎస్ఏడిటి అనే పరికరం ఉపయోగపడుతుంది. నాలుగో ఆప్షన్ సరైన వివరణ. ఎస్డిటి అంటే సెమాంటిక్ డిఫరెన్షియల్ టెక్నిక్. ఇప్పుడు మనం ఓవరాల్గా కార్ల్ రోజర్స్ గురించి మనం తెలుసుకున్నట్లయితే ఇతను ఆత్మ కేంద్రీకృత సిద్ధాంతాన్ని మరియు అనుభవపూర్వక సిద్ధాంతమును, అలాగే ఆత్మ వికాస సిద్ధాంతాన్ని కూడా కార్ల్ రోజర్స్ ప్రతిపాదించారు. ఇతను అమెరికా దేశానికి చెందినవారు. అలాగే ఇతను 2 ఆత్మ భావనలను తెలియజేశారు. అందులో ఒకటి ఆదర్శ ఆత్మభావన, రెండవది వాస్తవిక ఆత్మభావన. ఆదర్శ ఆత్మభావన అంటే నేను నిజాయితీపరుణ్ణి, నేను మంచివాణ్ణి, నేను చెడ్డవాణ్ణి, ఈ విధంగా తెలియజేసేదాన్ని ఆదర్శ ఆత్మభావన అంటారు. లేకపోతే ఉదాహరణకు నేను నిజాయితీగా ఉంటాను, నేను మర్యాదకు పూర్వంగా ప్రవర్తిస్తాను, నేను అందరితో కలిసి ఉంటాను అనేది ఆదర్శ ఆత్మ భావన అంటారు. అలాగే వాస్తవిక భావన అంటే నేను నిజాయితీపరుణ్ణి, నేను మంచివాడిని, నేను అందరితో గౌరవంగా ఉంటాను, అందరితో కలిసి ఉంటాను అనేది వాస్తవిక ఆత్మ భావన. ఇతను రచించే గ్రంథాలు గమనించినట్లయితే
క్లయింట్ సెంటర్ థెరపీ, అలాగే రెండోది చూసుకున్నట్లయితే ఆన్ బికమింగ్ ఏ పర్సన్, మూడోది వే ఆఫ్ బీయింగ్, ఇవన్నీ కూడా కార్ల్ రోజర్స్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించారు. అలాగే వాస్తవిక ఆత్మభావన మధ్య అంతరములను కనుగొన్నది కూడా ఎవరు? కార్ల్ రోజర్స్. ఇతను ఏ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టారు? అనుభవ పూర్వక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. అలాగే నెక్స్ట్ వీడియోలో మనం వైయక్తిక భేదాలు అనే టాపిక్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు వరకు మనము శిశు వికాసం టాపిక్లో సబ్ టాపిక్లు అయినటువంటి ఫస్ట్ టాపిక్ అయినట్టు పెరుగుదల, వికాసం, పరిణితి, రెండో టాపిక్ అయినటువంటి వికాస సూత్రాలు, మూడో టాపిక్ అయినటువంటి వికాస దశలు, నాలుగో టాపిక్ అయినటువంటి వికాస సిద్ధాంతాలను గురించి పూర్తిగా వివరణతో తెలుసుకున్నాం. ఇంతటితో మనకు ఫస్ట్ టాపిక్ అయినటువంటి శిశు వికాసం కంప్లీట్ అయింది.